అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా ఎరకతుర్తి మండల సమైక్య గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో మహిళా మనులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా మహనీయులు జీవిత చరిత్రపై నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి మహిళలకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఈ వ్యాసరచన పోటీలు మహిళలకు చక్కగా ఉపయోగపడతాయన్నారు. ప్రతి కనబరిచిన అన్ని గ్రామాల మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ప్రథమ ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురించి వ్యాసరచన పోటీ అనేది జరుగుతుంది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటాము. దాని గురించి ముందే ఒక వ్యాసరచన పోటీ అనేది మన నియోజకవర్గం మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. వారి యొక్క ప్రతిభను కనబరచడం జరుగుతుంది. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితాన మనము ఈరోజు మహిళలందరం కూడా ఎన్నో రంగాల్లో రాణించడం జరుగుతుంది. విద్యా పరంగా కానివ్వండి, వైద్య పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక మహిళా సర్పంచ్ గా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దాదాపు 40 మంది వరకు మహిళలు వచ్చారు. ఈ వ్యాసరచన పోటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరి మహిళలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ వ్యాసరచన పోటీ అనేది విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఎల్కతుర్తి మండల సమాఖ్య కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గము జాగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ కూడా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి అన్ని గ్రామ సంఘాల నుంచి ఎల్కతుర్తిలో 40 మంది మనకి పాల్గొన్నారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఈ రోజు మనము విఓఏలు మరియు గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మనం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా మహిళలు పాల్గొని వారి యొక్క తెలిసినటువంటి అంశాలు మహిళల గురించి, మహిళా మనుల గురించి, ఎవరైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు మనము జరుపుకుంటాము మార్చి 8కి అనే అంశం మీద, అలాగే మన మహిళలు ఎవరైతే మన కోసము వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో అలాంటి మహిళల గురించి కూడా ఈ రోజు వాళ్ళకి తెలిసినటువంటి అంశాలని పంచుకోవడానికి, తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మేము కూడా భావిస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని, అంటే మా సంఘంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి జాక్ వారికి మా మండల సమాఖ్య తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ